వెల్కమ్ టు 99 టీవీ. నేను సంజన. అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఒకే హాస్టల్లో ఉండడం అంటే పల్లెటూర్లలో అయితే పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతారు తల్లిదండ్రులు. మిమ్మల్ని చదువుకోమని పంపిస్తే మీపై నమ్మకంతో ఉద్యోగాలు చేసుకుంటున్నారులే అని వదిలేస్తే మీరు ముక్కు మొహం తెలియని వారితో కలిసి ఉంటారా అని చీపురు కట్టుతో బడితి పూజ చేస్తారు. చదువుకోమని ఉద్యోగాల కోసమని ఊర్లలో ఉన్న అమ్మానాన్నలకు చెప్పి సిటీకి రావడం, ఇక్కడికి వచ్చాక ముక్కు మొహం తెలియని వారితో రూముల్లో కలిసి ఉండడం. కోలివింగ్ అనే విష సంస్కృతి పెరిగిపోతున్న తరుణంలో కోలివింగ్ హాస్టల్స్ కూడా పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. వినడానికి వింతగా ఉంది కదా. అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఒకే హాస్టల్ రూమ్ లో ఉండడం ఏంటి? ముక్కు మొహం తెలియని వారితో అసలు ఎలా ఉంటారు? అసలు ఇదేం కల్చర్? వేగంగా పెరిగిపోతున్న ఈ దరిద్రపు విష సంస్కృతికి అడ్డుకట్ట వేయడం సాధ్యం కాదా? ఇప్పుడు ఈ విషయాల్ని తెలుసుకుందాం. హైదరాబాద్ లో ఇటీవలి కాలంలో కోలివింగ్ కల్చర్ వేగంగా పెరుగుతోంది. నగరంలో ఉద్యోగాల సంఖ్య పెరుగుతున్న కొద్దీ ఇతర ప్రాంతాల నుంచి యువత, విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు ఎక్కువగా హైదరాబాద్కు వస్తున్నారు. సాధారణంగా ఒక ఊరు నుంచి వచ్చే వాళ్ళు 4-5 కలిసి ఉంటే ఒక రూమ్ తీసుకుని ఉంటారు. కానీ ఇప్పుడు విష సంస్కృతి వచ్చేసింది. కోలివింగ్ పేరిట అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఒకే హాస్టల్ రూమ్ లో ఉంటున్నారు. కోలివింగ్ అంటే ఒకే భవనంలో వేరే వేరే వ్యక్తులు కలిసి నివసించడం. హైదరాబాద్ లో గచ్చిబౌలి, మాదాపూర్, కుకట్పల్లి, హైటెక్ సిటీ ప్రాంతాల్లో కోలివింగ్ హాస్టల్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీటిలో ఫర్నిచర్, వైఫై, హౌస్ కీపింగ్, సెక్యూరిటీ వంటి అన్ని సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా ఐటీ రంగానికి చెందిన యువ ఉద్యోగులు వీటిని బాగా ఇష్టపడుతున్నారు. మన దేశం పవిత్రతకు పెట్టింది పేరు. ఇలాంటి దేశంలో పాశ్చాత్య విష సంస్కృతికి చోటు లేదు. ఏ తండ్రి కూడా తన కూతురో లేదంటే తన కొడుకో ముక్కు మొహం తెలియని వారితో కలిసి ఒకే రూమ్ లో జీవించాలని కోరుకోరు. అదే మన ఇండియా గొప్పతనం. కానీ పోలీసులు అరికట్టలేకపోతున్నారో లేదంటే ప్రభుత్వాలు కూడా జోద్యం చూస్తున్నాయో తెలియదు. కానీ కోలివింగ్ విష సంస్కృతికి కేవలం హాస్టళ్లు మాత్రమే కాదు, భవనాలు సైతం వెలుస్తున్నాయి. అంటే మనం ఇల్లు కొనుక్కుంటే మన ఫ్యామిలీ ఉంటాం, కానీ కోలివింగ్ భవనాల్లో ముక్కు మొహం తెలియని ఓ స్త్రీ, ఓ పురుషుడు కలిసి ఇల్లు కొనుక్కోవడం వినడానికే వింతగా ఉంది కదా. సరే, కొనుక్కోకపోయినా అద్దెకు తీసుకున్న ముక్కు మొహం తెలియని వారితో స్త్రీ పురుషులు కలిసి ఒకే ఇంట్లో జీవించే కల్చర్ అన్నమాట. మన దేశంలో వేగవంతమైన నగరీకరణ, రోజు రోజుకి పెరుగుతున్న జనాభా కారణంగా రియల్ ఎస్టేట్ కు డిమాండ్ విపరీతంగా పెరుగుతోందని కోలియర్స్ సిసిఐ జాయింట్ రిపోర్ట్ వెల్లడించింది. ఇక ఈ క్రమంలోనే నివాసాల్లో కొత్తగా కోలివింగ్, సీనియర్ లివింగ్ ట్రెండ్ పెరుగుతోందని తెలిపింది. 2030 నాటికి వీటి డిమాండ్ ఎన్నో రెట్లు పుంజుకుంటుందనే అభిప్రాయం కూడా వ్యక్తం చేసింది. ఇక ఇళ్లను కొనుగోలు చేసే వారి అభిరుచులు కూడా మారిపోతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే రియాలిటీలు కూడా దానికి తగ్గట్టుగా ప్రాజెక్టుల్ని లాంచ్ చేస్తున్నాయి. అయితే ఇప్పుడు దేశీయ రియల్ ఎస్టేట్ మార్కెట్లో రానున్న 2 దశాబ్దాల్లో భారీ మార్పులు రాబోతున్నట్లు కోలియర్స్ సిసిఐ రిపోర్ట్ అంచనా వేసింది. సిటీలకు ఇప్పటికే యువత చదువు, ఉద్యోగాల కోసం పెద్ద ఎత్తున వలస వస్తున్న సంగతి తెలిసింది. వారు మెరుగైన సౌకర్యాలతో కూడిన తాత్కాలిక వసతుల కోసం చూస్తున్నారని కూడా చెప్పొచ్చు. ఇది రియల్ ఎస్టేట్ మార్కెట్లో కోలివింగ్ నివాసాల పెరుగుదలకు దారితీస్తోంది. ఇప్పటికే హైదరాబాద్, శంషాబాద్ లాంటి ప్రాంతాల్లో డెవలపర్స్ ఈ తరహా నిర్మాణాలని ఇప్పటికే చేపట్టడం ఈ పోకడకు నిదర్శనగా నిలుస్తోంది.